ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? వీడియోలు పెట్టడం కాస్త లేట్ అయింది ఫ్రెండ్స్. మామూలు కటింగు జాకెట్ ఎట్లా కట్ చేసుకోవాలనో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సైజు ఆది బ్లౌజ్ వచ్చేసి 42 సైజు ఫ్రెండ్స్. చుట్టుకొలత 42 ఉంది, పొడవు 14 ఉంది ఫ్రెండ్స్. కొంతమందికి జాకెట్ కట్ చేస్తే ఇంత పెద్ద సైజుకు సంక పీసులు పడతాయి అంటారు కదా. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సంక పీసులు అట్లాంటివి ఏం పడుకోకుండా ఫస్ట్ లైనింగ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. లైనింగ్ జాకెట్ రెండు ఒకటేసారి కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చేతులకు మడత వేసినాను. లైనింగ్ చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు చీర పన్న ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి ఇట్లా ఒక్క సైడే రెండు చేతులకు కట్ చేయడం వల్ల చేతి లూజు సంక లూజు సరిపోకుండా సంక పీసులు పడతాయి ఫ్రెండ్స్. ఇట్లా పెద్దవాళ్ళకు లా ఉండే వాళ్ళకి మనం ఈ చీరలో జాకెట్ వచ్చేసి ఇట్లా అడ్డంగా మడతేసి అక్కడ ఒక చేయి ఇక్కడ ఒక చేయి తీసేటట్టు ఇట్లా మడతేసాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ రెండు అంచుపాట్లు ఒక దగ్గరికి తెచ్చి ఇట్లా చేతులకు మట్టేసుకుంటే మనకు ఎంత లూజ్ కావాలంటే సంక లూజు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఆల్తి జాకెట్ దీని మీద పెట్టి ఇక్కడ హెమ్మింగ్ చేయడానికి కొద్దిగా వదిలేసి ఇక్కడ కొంచెం గుర్తు ఇక్కడ కొంచెం గుర్తు ఇట్లా పెట్టి హ్యాండ్ కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయినా కుట్ల లేకింగా ఎంత ఒకటే సైడే రెండు చేతులు తీయకోకుండా అక్కడ ఒక చేయి ఇక్కడ ఒక చేయి తీసినా కదా, ఇట్లా మధ్యాహ్న క్లాత్ మిగులుతుంది. దీన్ని వచ్చేసి ఇట్లానే తీసుకొచ్చి ఇట్లానే పెట్టినా కదా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసినాను. ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ముందరి భాగం, ఇక్కడ నుంచి ఇట్లా వెనక భాగం. ఇప్పుడు లైనింగ్ అనేది తీసి ఆ క్లాత్ ఒక్కటి కట్ చేస్తే కదిలిపోతుందని లైనింగ్తో సహా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది లైనింగు, ఇది జాకెట్. దీన్ని వచ్చేసి ముందరి భాగం 12 ఉంది ఫ్రెండ్స్, 12 ఉంది. మామూలు కటింగ్ అని చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇక్కడి వరకు 12 ఉంది, 12 ఉంది ఫ్రెండ్స్. ఇట్లా మడత పెట్టుకొని నెక్ వచ్చేసి 5 ఉంది, షోల్డరు 5.5 పెట్టినాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, నెక్ 5 పెట్టినాను, షోల్డర్ 2 పెట్టి భుజాలు వచ్చేసి 5.5 పెట్టినాను. ఇది ముందరి భాగం. ఇక్కడ కొంచెం క్రాస్ పట్టికి క్రాస్ తీసినాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాకెట్కి సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, భుజాలు కట్ చేసుకోవడం, ఇక్కడ పట్టీలో కట్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఇంత తొందరగా ఈజీ పద్ధతిలో లైనింగ్తో సహా ఒకటేసారి కట్ చేసుకుంటే పని అయిపోతుంది. లైనింగ్ ఒకసారి జాకెట్ ఒకసారి కట్ చేస్తే అది మెత్తగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవి చీరలోటివి కదిలిపోతుంటాయి, అందుకు ఇట్లా కట్ చేసినాను. నా కటింగ్ మీకు ఈ ఖాళీ క్లాత్తో క్రాస్ పట్టీలు కట్ చేస్తాను చూడండి. ఈ కటింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.